నమస్కారం. మీ నమస్కారం. ఈరోజు జగన్నాథ స్వామి యొక్క జాతరలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు లంకా దానం కూడా ఈరోజు పిల్లల పండుగ జరుగుతుంది. ఆ లంకా దానాన్ని కూడా మనం పూర్తిగా ఇవ్వాల్సిన దృష్టి కాబట్టి 11 రోజులు మీ నరసింహ ద్వారా సదా మీ సేవలో ఉంటూ ఈ స్వామివారి యొక్క లంకాదాన కార్యక్రమాల్లో ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలోని లంకాదాన కార్యక్రమం ఉంది. ఈ లంకాదాన కార్యక్రమాన్ని కూడా డీజేతో మరియు వివిధ రకరకాల విద్యుత్ దీపాలతో అలంకారంతో ఈ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మొత్తం కూడా మనం ఇబ్బందులు చూస్తున్నది 11 రోజుల కొరకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు ఆలయ కమిటీ చైర్మన్తో పాటు ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మన రంగం ద్వారా మరియు వచ్చిన భక్త దినాన్ని కూడా పూర్తిగా మనం విజువల్ ద్వారా వచ్చిన భక్త దినాన్ని కూడా పూర్తిగా మనం విజువల్ ద్వారా చూస్తాం కాబట్టి 11 రోజుల కొరకు సదా మీ సేవలో మీ దర్శనం చేశారు. మన ఛానల్ చూసిన 11 కూడా మన ఛానల్
వెంట నిలబడినటువంటి వాళ్ళు అందరూ కూర్చుంటే మీరందరూ కూర్చుంటే అందరూ వింటున్నటువంటి వాళ్ళు చూడడానికి వీలుంటుంది కాబట్టి దయచేసి కూర్చొని కదిలేకూరు మీరు ఆయన కూడా కెమెరా పెడుతున్నారు. దయచేసి ముందుకున్న మార్కెట్ ముందు ఉన్నటువంటి వాళ్ళు నిలబడకుండా కూర్చుంటే మీ వెనుకున్నటువంటి వాళ్ళకు కూడా కార్యక్రమాన్ని తిలకించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడం మరి ఈ వేదిక పైన ఇంత నృత్య ప్రదర్శన చేయడం అంటే చాలా గొప్పనైనటువంటి విషయము. కాబట్టి మీరందరూ చిన్న యొక్క ఆశిష్యులు చప్పట్ల రూపంలో ఇవ్వవలసిగా కోరుతున్నాను. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ బిడ్డ. కలుతుందిరా కెమెరా. ఐగిరి నందిని నందిత మోదిని ఒక్కసారి ఈ చిన్నారులకు గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇంకొకసారి అంటే చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. ఆటపాటలలో విద్యార్థులు ఆరితేరితే వాళ్ళ యొక్క మనోధైర్యం బాగా ఉండి వాళ్ళ మేధస్సు అనేటటువంటిది బాగా పరిపూర్ణంగా తయారై చదువు కూడా బాగా చదువుకుంటారు. మరి ఇట్టి దాంతో శిక్షణ ఇప్పించినటువంటి వీరి తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. తల్లిదండ్రులకు గట్టిగా చెప్పట్లు. ఒక్కసారి గీతా యజ్ఞశ్రీ మేడంకి ఒక్కసారి చెప్పట్లు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేటా. Tati
చేసుకోవాల్సిందిగా కోరుచు. ఆనే ఉంది అక్కడ ఆఫ్ చేసారు. నాకు మేమే సాటి ఈ చిన్నారులకు ఒక్కసారి మీ కళాతాళత్వము వారికి ఆశించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరువాత కొలువైతివ రంగస్వామి, తర్వాత విజు ఆర్కెస్ట్రా మ్యూజికల్ ఈవెంట్స్ హైదరాబాద్ వారు మిమిక్రీతో మీ ముందుకు వస్తున్నారు. మిమిక్రీ ఆనంద్ గారు. లైవ్ యూట్యూబ్ లైవ్ యూట్యూబ్ ఛానల్. హలో జోగిపేట, అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ ఎలా కూర్చున్నారంటే ఏదో ఉద్యోగం రావాలని ఆరోగ్య మహాభాగ్యాన్ని కార్యక్రమం చూడడానికి వచ్చినట్టు చూస్తున్నారు. ఒకసారి గట్టిగా హలో జోగిపేట, ఒకసారి వ్యాఖ్యలు కావాలి. హలో అందరికీ నమస్కారం.
నాకు ఏంటనుకుంటున్నారు ఆ సంస్కారం? నా పేరు పీడి. నా పేరేంటి? మన ప్రధానమంత్రి మా నాన్న తాగుతాడు బీడి, నాకు ఇష్టం జీడి. నా కర్మకాన్ని ఇదే ఊరిలో ఒక అమ్మాయికి లవ్ చేశానండి. అమ్మాయి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? జగదంబ జంక్షన్ లో జాంపల్లు, అమీర్పేట మెయిన్ సెంటర్ లో అప్పుడే ఒప్పుకునేదానిలో ఉంటుంది. దాన్ని పెళ్లి చేసుకున్నామని వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా? బాబు నిన్న అంత శక్తి లేదు, నేను తృప్తిపరచలో తక్కువ అనుకున్నాను. ఆ మాట భరించలేక ఈ రోజు పెద్దలతో చెప్పుకున్నామని ఈ స్టేజ్ దగ్గర కూర్చోనండి. తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడతాము. అయితే నిజానికి చాలా మంది ఇక్కడే ఉన్నారా లేదా ఎక్కడో ఉన్నట్టు వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలా కానీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. ఓకే, ఎందుకంటే నా పేరు ఆనంద్ హామిక్ ఖాన్ నందుంటారు, ఈటీవీ పటాస్ గ్యాంగ్ లీడర్. సో యూట్యూబ్ లో మీరు చూడొచ్చు హామిక్ ఖాన్. సరే, మిమిక్రీ అనగానే మనందరికి గుర్తు వచ్చేది ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్. అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడతాం. ఫర్ సపోజ్ ఇక్కడికి కొన్ని మెకానికల్ సౌండ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఆ ట్రైన్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ అందరికీ వినిస్తాను. ఓకే, ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఆ ట్రైన్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది? పట్టుకోండి అన్న ఉండేటట్టు లేదు లేదా? సో ట్రైన్ సౌండ్ ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అందరూ కూడా రాజకీయ కూర్చున్న కూడా చాలా మంది అలానే చూస్తున్నారు. నిజానికి ఇక్కడ మంత్రి సత్యనారాయణ గారు వచ్చేసి మన జోగుపేటలో ఉన్నటువంటి మన భక్తమా శైలందరికీ కూడా ఆరోగ్య నియమాలు పాటించమని చెబితే ఏ విధంగా చెబుతారు? మీరందరికీ ఆరోగ్య మహాభాగ్యం చూస్తారు కదా. మంత్రి సత్యనారాయణ గారు తెలుసు కదా. ఆయన మీ అందరి కోసం ఆరోగ్య నియమాలు పాటించమని చెబుతున్నారు. ఏ విధంగా చెప్తారు? చూస్తున్నటువంటి జోగుపేట ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం. మన ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక 2 లీటర్ల మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యం ఎంత హాయిగా ఉన్నది. అదేవిధంగా ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకబెట్టిన తినండి. తిని తీరాలి. అదేవిధంగా మీ ఇంట్లో 90-80 నిండిన ముసలివారు ఉన్నట్లయితే వారు పడుకునే ముందు కాస్తంత గన్నేరు పొట్టు తీసుకుని అలా నూరి నోట్ వేయండి. ఉదయం కల ఫలితం తెలుస్తుంది. చేసి తీరాలి. సో ఒకసారి నచ్చితే కేవలం నవ్వించడానికి మాత్రమే. ఒకసారి నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. ఓకే, హలో. ఓకే, ఆ మధ్యకాలంలో పానీపూరి గురించి ఒక వ్యక్తి, ఒక ఆయన అందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితులే, చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. మన గరికిపాటి గారు పానీపూరి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది? పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం. సరిగ్గా వాడు ఒక మురుఖాల పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో దారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నేసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ గరిట పవిత్రం, పక్కన మురుఖాల మహా పవిత్రమమ్మా. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకావేది అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. సో మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలని ఆయన మనందరికి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా జబర్దస్త్ చూస్తారా?
ఓకే, అందరూ జబర్దస్త్ చూస్తారు కదా, జబర్దస్త్ లో కొన్ని వాయిస్ నేను ఇమిటేషన్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరిలో మీరు చెబుతారేమో చూద్దాము. ఓకే, రెడీనా? మరి రెడీ కదా? ఓకే, సో ఆపరానికి ఇందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోదలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి చేస్తుందిరా రాములా. ఆపరానికి ఇందులో నా కరేపాకు ఎవరు? వావ్ చంద్ర. హలో బాబా, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీకు ఏం కావాలి? అడగాలి కదా, నువ్వు అడగచ్చు కదా, అడగలేదురా బాబు. ఒక్కసారి గట్టిగా కాదురా బాబు. వావ్ సూపర్. ఇలా ఉంటే రీసెంట్లీ సాయి కుమార్ గారి ముందు ఆయన వాయిస్ నేను ప్రజెంట్ చేశా. ఆయన సాయి కుమార్ గారు నార్మల్ గా ఏమైనా టీవీ షోస్ లో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటది, ఆ రియల్ లైఫ్ లో మామూలుగా ఆ ఓల్డ్ మూవీస్ లో ఎలా ఉంది, ఇప్పుడున్న ఆ మూవీస్ లో అయితే ఆయన వాయిస్ ఏ విధంగా ఉంది. ముందుగా షోస్ లో వావ్ అనే షో చేస్తూ ఉంటారు. మంచి షో ఇలా ఉండే వాయిస్. పాత సినిమాలో డైలాగ్ తీసుకుంటే అక్కడ వాయిస్ వేరేలా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఆ పురాణాలు దాకొచ్చి చూడు, అవసరాల కోసం బావులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనుషులు లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆత్మని, ప్రపంచ ఆత్మలలో శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముచ్చినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొడుకులో కొడుకులా కలిగిపోతాయి. ఇలా ఆయన వాయిస్ ఇలా తీసుకోవచ్చు. ఇలా ఉంటే మీ అందరికీ నేను ఇంకొక వాయిస్ చేస్తా. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాడు ఒక పర్సన్, అది యూత్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, హాయ్, ఈ స్కూల్ మనం నిర్వహించబోతున్నాం. కొన్ని స్కూల్స్ చేతులను తీసుకొచ్చిన వాళ్ళకి సేకరించారు. స్కూల్ ఫీజు ఎక్కువగా అప్పటికి ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయారు. అప్పటి నుంచి అతను ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. ఎవరు? వావ్ సూపర్. అయితే ఇంకొక వాయిస్ చేస్తాను. మీరు అందరూ కమెడియన్స్ మీ అందరికి బాగా తెలిసే ఉంటది. ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడు పెద్ద ఎలాంటిది ఉందే, నువ్వు ఏడ్చావా చిట్పల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్ర ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు చుట్టూ వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుఖపోయి వస్తా. ఒరే సుధీర ప్రవీణ, ఈ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని? వాళ్ళంతా మరి గల్లగల్లు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుఖపోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగది ఆ యాడ్ ఉంటే నేను యాడ్ పెడతా పెడతావక్క. ఎవరు? సప్తగిరి గారు. ఇలా ఉంటే ఒక సాంగ్ మీ అందరికీ తెలిసి ఇక్కడ చాలా మంది మా సింగర్స్ ఉన్నారు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక సాంగ్ తీసుకుని ఆ సాంగ్ కొంతమంది మన సెలబ్రిటీస్ అందరూ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి అందరూ వచ్చేసి అదే సాంగ్ ని పాడితే ఏ విధంగా ఉంటుంది మీ అందరి కోసం ఒకసారి వినిపిస్తాను. ముందుగా కొంతమంది సింగర్స్, చక్రి గారు ఉన్నారనుకోండి, చక్రి గారు పాటలు పాడుతూ ఉంటారు. ఆయన ఏ విధంగా ఉంటుంది ఆయన వాయిస్? నిన్నే 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 దిల్సే దిల్సే ఇస్కా కియా దిల్సే రాయే 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 ఇనవా 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 ఎందేని పడవా. ఇలా చక్రి గారు పాడితే మరి డిఎస్పీ గారు పాడుతూ ఉంటారు. ఆయన రాక్ స్టార్ డిఎస్పీ. ఆయన ఆడియో లాంచ్ లో ఆయన మాట్లాడుతూ పాడుతూ ఉంటారు. ఆయన ఏ విధంగా పాడతారు? హలో హాయ్ ఎవ్రీబడీ. ఓకే, నిన్ను చూడగానే చెట్టు గుండు గట్టిగానే కొట్టుకున్నదే, అదేంటో నిన్ను చూడగానే కళ్ళు వస్తున్నట్టు చెట్టుకున్నాయే, అదేంటో అంటే డాక్టరు దాన్ని కావాలా? రంగ 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 రంగ
బీరు కొడుతుంది, పప్పు కడుతుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఈ సాంగ్ అందరికీ తెలుసు కదా. ఇదే పాటని మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేజ్ మీదకి వచ్చి ఇదే పాటను పాడమంటే ఆయన ఏ విధంగా పాడతారు సరదాగా. ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఒకసారి మీ అందరికీ వినిపిస్తాను. మాట్లాడిన తర్వాత ఆయన పాట పాడుతున్నారు. ఒకసారి నా బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉంటే సెట్ చూడు వీళ్ళు వాళ్ళ టైం పని చేస్తారు. ఇవాళ చాలా ఆనందంగా ఉన్న తమ్ముళ్ళు, మరి జోగిపేట ఒక్కసారి అందరూ కూడా గట్టిగా వేసుకోవాలి. ఇవన్నీ మాదిరిగా మీ అందరి మీద ఆ జోగినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమనుకున్నారు తమ్ముళ్ళు? యువత ముందు ఉండాలి. యువత ముందు ఉండాలంటే యాజమాన్యం వెనకొండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? మీ అందరి కోసం నేను కూడా మంచి పాట పాడతాను. బారుకు వెళ్తుంది, బిల్లు కొడుతుంది, పప్పుకెళ్ళి డాన్స్ వేస్తుంది తమ్ముడు. ఎలాంటి అమ్మాయిని లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా అని అడుగుతున్నా. ఇదే పద్ధతి కాదండి, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఈ విధంగా పాడుతుంటే ఇది చూసినటువంటి మన వైఎస్ షర్మిల గారు వచ్చారండి. ఆవిడైతే ఏ విధంగా పాడతారు ఒకసారి మీ అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఆవిడ వచ్చి పాడితే, అన్నా నేను మీ రాజన్న బిడ్డని, జగనన్న వేసిన భాగాన్ని, బారు వెళ్తుంది, బీరు కొడుతుందన్నా, బాబుకెళ్ళి డాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, మా అన్న జగనన్న వస్తే చేశాడమ్మా ప్రేమ పూజ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారంటే ఆయన పాడతారు. ఆయన అయితే ఏ విధంగా పాడతారో ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తొమ్మిదికి, ప్రతి ఒక్క చెలకి, మీ అందరికీ కూడా శిరస్వాసి పదవిలో తెలియస్తున్నా. ఏ తమ్ముడు వారు పడుతుంది, బీరు పడుతుంది, పప్పుకొని డాన్సులు చేస్తుంది, లవ్ చేయవద్దా, లవ్ చేయవద్దా. ఇది పద్ధతి కాదమ్మా. ఈ పద్ధతి విధానం మార్చుకోవాలి అని ఈయన వెళ్ళిపోతే చూసినటువంటి వాసు గారు అయితే ఏ విధంగా పాడతాడు. వాసు గారు నీకు మాత్రమే మాట్లాడతావా, మచ్చ చెల్లించి మాట్లాడతావా, ఒక పక్క ప్రతి మనిషి నేను పట్టుకుని పాటలు పాడమంటే ఎక్కువ ఎంతమంది సింగర్లు ఉన్నా బారు కొడుతున్నది, గీరు కొడుతుంది, పప్పుకెళ్ళి డాన్సులు చేస్తుంది, ఓషేలో అవుతా, ఓషేలో అవుతా, ఇది పంపించదు, ఊహమ్మా ఊహ. ఈ విధంగా ఈయన పాడితే మన ఇంటర్నేషనల్ పొలిటీషియన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఇంటర్నేషనల్ పొలిటీషియన్ మనందరికీ పాల్, ఎక్కడి నుంచి వినిపించింది, కే పాల్. ఆయన వచ్చి పాడితే, ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. ఏపీ ఫాలోయింగ్ ప్రపంచంలో 75 దేశాలు తిరిగాను. ఎక్కడన్నా ఉందంటే నన్ను ఫాలోయింగ్. నేను మీ అందరు ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఓంగల్ వెళ్ళి వస్తాను. తమిళ చాలా సంతోషమా. ఈ రోజు జోగిపేటకి వచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదన్నారు పెద్ద మనిషి, అయినా సరే ఆర్కెస్ట్రా వాళ్ళు నన్ను వాళ్ళ కార్లో తీసుకొచ్చేసేవాళ్ళం. కాబట్టి అందరికీ ఆశిస్తున్న నా బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళ మీద. తమిళ నీ పేరేటమ్మా? తమిళ నీ పేరమ్మా? ఏ తమ్ముడు? రేవంత్ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, వైట్ హౌస్ కి వచ్చాడు, మొన్న అమెరికా వచ్చాడు. నా బ్లెస్సింగ్స్ తమ్ముడు మీద ఉన్నాయి. అందుకే ఈ రోజు వీడియోగ్రాఫర్ అయిపోయింది. ఏ తమ్ముడు? ఇప్పుడు మీ అందరూ ఫ్లైట్ ఎక్కాలనుకోండి, నేను ఫ్లైట్ ఎక్కా 100 మంది సెల్ఫీలు, ఈ పక్కన 200 మంది సెల్ఫీలు ఎవరికైనా ఉన్నాయండి? ప్రపంచంలో 75 దేశాలు తిరిగాను. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానమ్మా బాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మంచిగా అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క స్టార్ట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మధ్య మధ్యలో వస్తూనే ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. బహుమతి తప్పట్లు మాత్రమే. అందుకే కళాకారులు ఏమైనా
స్టేజ్ పైన ప్రదర్శించిన చిన్నారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మీ కరతాళతో వాళ్లకు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ తప్పని పెట్టి అడగండి. ఇప్పుడు కొలువైతివ రంగ అండ్ గ్రూప్ బృందం వాళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి చూస్తున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుతాం. గట్టిగా చెప్పండి. ఇంకా వీడియోగ్రాఫర్లు కొద్దిగా దయచేసి ఏమనుకోవచ్చు. వీళ్ళ ప్రదర్శన చూడడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా పక్కకులేండి. మిమ్మల్ని వాళ్ళు చూసినట్టు చక్కటి ప్రణాళికతో మేము ముందుకు వచ్చి జోగిపేట రథోత్సవం కమిటీ చాలా చక్కటి కార్యక్రమాలు జోగిపేట ప్రజలకు కనుల విందుగా అందిస్తున్నటువంటి జోగిపేట జోగినాథ రథోత్సవ కమిటీకి ఎల్లవేళలా జోగిపేట ప్రజానీకం తమని మనస్సులో ఉంచుకొని చిరస్థాయిగా మీకు ఆ జోగినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచుతూ మీకు మనోధైర్యం కలిగజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ జోగినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి జోగిపేట ప్రజల తరఫున మీకు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్టు కొట్టండి. ఆ జోగినాథ స్వామికి ఒక్కసారిగా గట్టిగా చెప్పట్లతో అవి పాటలు ఎక్కడ నడుస్తుంది, 2 నడుస్తుంటాయి ప్రోగ్రాంలు. చిన్నారుల నృత్య ప్రదర్శన చూడడానికి కేవలం పలకరించడానికి మాత్రమే వరుణుడు వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్షం రాదు.
చిన్నారులు ఒక్కసారి చరిత అండ్ గ్రూప్ Because of her, we did these many programs. Only because of her. So we are thanking her so much. How to say about her, we are not at all getting to know. So very thanks to ma'am. These 7+ programs we did. She teaches
she cares us more. In every program she says to everyone in same equally, and she never says no to anything. I am doing the solo dance in all the program, but she did say no. I'm not that prepared to do this, but she said yes to that. So thanks Geeta. మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం అమ్మా నాన్నలకు అత్యుత్తమ బహుమానం కారుణ్యమిని తెలుగు. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన నెక్స్ట్ చిట్టు సాంగ్ తో మీ ముందుకు వస్తున్నారు. హరహర మహాదేవ అనే సాంగ్ పైన ప్రదర్శించడానికి సంజన చిన్నారి సంజన వేదికపై కావాల్సిన కుటుంబ సంతోష్ గారి కుమార్తె సంజన. వాళ్ళు ఆర్మీలో పనిచేస్తూ కూడా మరి జోగిపేట జాతరను పురస్కరించుకొని జోగిపేట జాతర కొరకు వారికి తోచినటువంటి విరాళం జోగినాథ రథోత్సవ కమిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. స్వామి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత జాతర జరుపుకోవడం మనకందరికీ తెలిసినటువంటిది. మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి జోగిపేట జోగినాథ రథోత్సవ కమిటీని సౌమ్యంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడు శంకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గౌరవాధ్యక్షుడు ఏ సురేంద్ర గౌడ్ గారిని అలాగే గౌరవ శ్రీ మల్లా గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే కార్యనిర్వాహకులు పట్లూరి శివశేఖర్ గారు వేదికపైకి రావాల్సిందిగా సౌమ్యంగా కోరుతున్నాం. చింతల సురేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రంగ సురేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అలాగే డాకులు వెంకటేశ్వర గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. బివి నాగభూషణం గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. అలాగే సోదరుడు డాకుల వెంకటేశ్వర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కమిటీకి ఒక విజ్ఞప్తి, అధ్యక్షుడి యొక్క అనుమతితోటి నేను సంజన అనే అమ్మాయి మరియు పెద్దంగా సంతోష్ గారి కుమార్తె సంజన మరి జోగిపేట జాతరకు తమ వంతు ఇలా విరాళం అందజేయడానికి వస్తున్నారు. అందజేస్తూ ఉన్నారు. వారికి జోగిపేట రథోత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రైళ్లు వారు జోగిపేట జాతర కొరకు ఇవ్వడం జరిగింది. వారికి ఆ జోగినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబం పైన ఉండాలని చెప్పి soldier
సంజన చాలా గొప్పగా నిర్ణయం తీసుకుంది. ఫిజికలీ నువ్వు అన్ని తెలిసేసినావు అమ్మా. ఈయన పెద్దన్న సంతోష్ కుమార్ అనే వ్యక్తి సరిహద్దులలో సైనికుడు. దేశ రక్షణలో భద్రత కోసమై ఆయన ఆడ ఉద్యోగం చేస్తూ ఆడ మన మనం ఇక్కడ అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఆయన బార్డర్ మీద జవాన్గా ఉన్నారు. వాళ్ళ పాపే ఈ సంజన, మా బాలమిత్రుడు. చాలా గర్వంగా ఉంది మా బాబాయ్ స్టేజ్ మీద పర్ఫామ్ జరిగింది. 1000 మంది ముందర ధైర్యంగా నిలబడి చేసిందానంటే మా మిత్రుడు ధైర్యం మా చిన్న తల్లికి ఉంది. ఎప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి తల్లి. హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. లవ్ యూ సో మచ్ బేటా. సౌమ్యంగా కోరుతున్నాను. ప్రజల్లో ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నచ్చమ్మ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా, అలా నచ్చమ్మ ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నచ్చమ్మ देखो स्टोरी वेस्ट अदम राव अभी ఇంత బ్రహ్మాండంగా ఈ పిల్లలతో మీరు గొప్పగా ఈ ప్రోగ్రాం చేయించారు. నేను ఊహించలేక బ్రహ్మాండంగా మీ దగ్గర నాట్యం నేర్చుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి పర్ఫామ్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి చిన్న తమ్ములకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జోనత స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఇలాగే ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ సమక్షంలో మీ గురువర్యులు గీతా మేడం గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు సోదరం శంకర్ వీక్లీ 2 days రమ్మంటుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ విజయనగరంగా కోరుతున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బోధిస్తున్నారు, పిల్లలు చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుస్తామని జరిగింది అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. అలాంటి జోడిలింగాల జోనత స్వామికి సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆశీస్సులు, ఆయన గారి ఆశీస్సులు పొందుతున్నారు అని అంటే అది చాలా గొప్ప విషయము. దినదినముగా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అలాగే
ఇది ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరలో ముఖ్యంగా ఈ జాతర జరగడానికి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో మొదలవున కార్యక్రమాలు ప్రతి ఒక్కరు దీనిలో పాత్రలో ఉంటారు. ఏ ఊర్లో కానీ ఏ జిల్లాలో కానీ ఒక జాతర ఒక వర్గానికి సంబంధించినట్టుగా ఉంటుంది. కానీ జోగిపేట జాతరకి ఒక గొప్ప చరిత్ర ఏంటి అని అంటే, ఈ జాతర చేయడానికి జాతర జరగాలి అని అంటే ప్రతి ఒక్కరు ఊరు వాళ్ళు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఈ జాతర విజయవంతం చేయడానికి వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు డప్పు సభ్యులతో మొదలవుతుంది. రథం కిందికి తీసుకెళ్తారు. తర్వాత మా దశమినాడు వస్తుంది. మా పౌర్ణమి నాడు కిందికి తీసుకెళ్తాము, దశమి నాడు తీసుకొస్తాము. అలాగే ప్రతి ఒక్కరు పాత్రతోని ఈ రథం అలంకరించుకొని ఈ ఊరు నడిపొడ్డు నుంచి వీధుల కాంతుల వీధులలోకి వెళ్ళి జోనక స్వామి నివాసానికి చేరుతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు ఉంటాయి, కళ్యాణం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఈసారి బ్రహ్మాండంగా చేశాము కమిటీ సాయంతో. అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఇలా పాత్రదారులు అయి ఉన్నారు. ఎవరికి వచ్చిన సాయం వాళ్ళు అందించి ఈ జాతరని గొప్పగా నిర్వర్తించడానికి సహకారం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ శంకర్ గారికి. మా తోటి కౌన్సిలర్ నాగరాజు గారు, నాన్నగారు ఎక్కడున్నా కానీ ఎదుటి మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రకం గారు వేదిక మీద రావాల్సింది. మా తోటి కౌన్సిలర్ వాళ్ళ కూతురు కూడా సాయి సాని కూడా ఇవాళ నాట్య ప్రదర్శన చేశారు ఈ స్టేజ్ మీద. మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంతకంటే ఘనంగా కార్యక్రమాలు రూపొందించే మనోధైర్యం మా యువతకు కలిగించాలని చెప్పి వేడుకుంటున్నాము. అలాగే మా సోదరుడు ఇప్పుడు శివశేఖర్ గారు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. జోగినాథ రథోత్సవ కమిటీ తరఫున నేను జోగిపేట ప్రజానీకానికి ఇక్కడికి చేసిన సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి ఈరోజు అనుకోకుండా వర్షం కారణంగా ఇక్కడ విగ్రహం పడిపోవడము, కొందరు గాయాలవడము మాకు చాలా ఆందోళనకరంగా ఉండే. అయినా జోగినాథ రథోత్సవ కమిటీ అధ్యక్షులు గారు మనం నిర్వహించామన్నా ఇట్లా ఖచ్చితంగా నిర్వహించామని చెప్పి ఒక సంకల్పంతో మేమందరము అనుకొని ఈరోజు ఒక గంట 2 గంటలు చాలా ఇబ్బంది పడ్డాము. అయినా ఆ జోగినాథుని ఆశీస్సులు గత 4-5 సంవత్సరాల నుండి మా పైన అన్ని కష్టాలు, కొన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించడానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు కానీ పనిబాట మరియు జోగినాథ రథానికి సేవలు అందించిన అందరికీ ఈరోజు పేరు పేరున అందరికీ సన్మానించాలనుకున్నా. అది కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన జోగినాథ రథోత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. ఆ జోగినాథుని ఆశీస్సులు మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ పైన దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది. జోగినాథ రథోత్సవం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి పనిపాట వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా శవ కార్యక్రమం నిర్వహించిన గంగపుత్రులను మరి వేదికపైకి రావాల్సిందిగా సమయంగా కోరుతున్నాం. అంతం శ్రీనివాస్, అల్లె యాదగిరి, జలగారి యాదగిరి మరియు మిగతా వారి సభ్యులు సన్మానం అందుకోవాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా సమయంగా వేడుకుంటున్నాం.
నాగులపల్లి జోగయ్య గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. రామభక్తులు మత్స్యకార సంఘం అంటే మొట్టమొదటి జాతర వీళ్ళ కార్యక్రమంతో మొదలవుతుంది. సేవ తీసుకొని ఊరు నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడ పక్కనున్న ఆంధ్ర నదిలో జోనాథ బండ దగ్గర స్వామివారికి అభిషేకం చేయించుకొని విధకందాల మీద మోసుకుంటూ స్వామి సన్నిధికి చేరిన తర్వాతనే ఈ జాతర కార్యక్రమాలు మొదలైనట్టు లెక్క. అలాంటి గొప్ప కార్యక్రమము మా గంగపుత్ర సంఘం వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎక్కడున్నా కానీ గంగపుత్ర సంఘం వాళ్ళు నిర్వహించి మరి రథాన్ని కన్నుల పండుగ తీర్చిదిద్దినటువంటి మేస్త్రి సంఘ బాధ్యులు నర్రా నాగేష్ మరియు గోపాల్ వారి మిత్ర బృందం సన్మానం అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నర్రా నాగేష్ చక్కగా నిర్వహించినటువంటి కుమార్ సంఘం బాధ్యులు భాస్కర్ మరియు వారి మిత్ర బృందము సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మరి వేదికపైకి రావాల్సిందిగా మరి కుమార్ సంఘం బాధ్యులను వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే రథం ముందు పట్టు వేసి రంగు రాసిన నాయి బ్రాహ్మణ సంఘ బాధ్యులు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మరియు కార్తీక్ మరియు వారి యొక్క మిగతా సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి కన్నుల విందుగా వినసొంపుగా డప్పు వాయిద్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి డప్పు కళా బృందం మరియు యాదయ్య మరియు సభ్యులను సన్మానం అందుకోవడానికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మడి సంఘం సుధాకర్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా మరి సన్మానాన్ని జ్యోతి సౌండ్స్ అండ్ ఈవెంట్స్ సిద్దిపేట వారు ఈ జాతరకి కీలక పాత్ర పోషించినారు. భద్రాయసేట్ గత దశాబ్దాల కాలం నుంచి జోపేట జోనాథ స్వామి జాతరకి విద్యుత్ కాంతులు అందిస్తూ సౌండ్ సిస్టమ్ పెడుతూ రథాన్ని రంగరంగ వైభవంగా కన్నుల పండుగ తీర్చిదిద్ది ఈ జాతరని నడిపడానికి ముఖ్య పాత్ర పోషించేవారు. భద్రాసేట్కి నిండు మనసుతోని జోనాథ స్వామి కృప ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాకనే వర్షం పడేది కాదు పది వరకు శివాయాన్ని మొక్కున్నారు. ఆ మొక్కు సందర్భంగా శివాయ కదిలించి వర్షాలు కూడా ఆపానని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మేస్త్రి సంఘం అధ్యక్షులు నారా నాగేష్ గారు, మరి కమిటీ ద్వారా సన్మానాన్ని గౌరవించవలసి కోరుతున్నాం. స్వామి వారికి అశోక్ మరియు పెడిగ సత్యం, అనంతరాజ్ మరియు సభ్యులతో సన్మానం అందుకోవాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సన్మానం గైకొన్నటువంటి వ్యక్తులు పెడితే తాటికొండ శ్రీధర్, చిట్టాల అప్పదు వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తాటికొండ శ్రీధర్, చిట్యాల మధు పద్మశాలి సంఘం మీరు కమిటీ యొక్క సన్మానాన్ని గైకొనవలసిందిగా కోరుతున్నాం.
కొద్దిగా సత్యం కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి రావాల్సిందిగా సవినంగా కమిటీ ఆహ్వానిస్తుంది. తాటికొండ శ్రీధర్ కొత్త శ్రీనివాస్, చింతల సురేష్, రెడ్డిపల్లి బ్రహ్మయ్య గారు, చౌదరిపేట ప్రభాకర్ మరియు సభ్యులు ఇక్కడ ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులు రాంబాబు, సంతోష్, రాజు, చిన్న సంతోష్, సంజీవ్, అశోక్, నర్సింహులు, కాశీ, శంకు ఈ మిత్రబృందం అందరూ వేదికపై వచ్చేసి మా కమిటీ తరఫున సన్మానాన్ని వేయవలసిందిగా మరియు మీ వెంబడి వచ్చినటువంటి పాత్రికేయులందరినీ మీరు తీసుకొని రావాల్సిందిగా కమిటీ తరఫున సవినయంగా వేడుకుంటున్నాం. రాంబాబు, సంతోష్, రాజు, చిన్న సంతోష్ మరియు మిగతా పాత్రికేయులందరూ వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. వేదికపైకి మా యొక్క కమిటీ ద్వారా చిరు సత్కారం పొందవలసిందిగా కోరుచున్నాం. రథం నడిపినటువంటి మరి వెంకటేశ్వరి రథం మున్సిపల్ ఆఫీస్ నుంచి వినయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా వినయ్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాతో పాటు వారి సిబ్బంది కూడా వచ్చేసి మా కమిటీ తరఫున ప్రచారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వినయ్ అండ్ వాళ్ళ టీం కోరుతున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ వర్ధన్, అనంతాలి, పవన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం
గ్రహీతలు వేదిక పైన కింది దిగితే మిగతా వారిని పిలవడానికి ఉంటుంది కాబట్టి దయచేసి ఏమనుకోకుండా సన్మానం స్వీకరించిన వాళ్ళు కిందికి దిగితే మరి మిగతా వారిని పిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి అన్నదా భావించదు. చక్కటి కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు దాకురి వెంకటేశ్వర చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా దాకురి వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. దాకురి వెంకటేశ్వర గారు వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ చక్కటి కార్యక్రమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు ఈ మున్సిపల్ సిబ్బంది సన్మానాన్ని తీసుకున్న తర్వాత మరియు పాత్రికేయులు కూడా వేదికపై వచ్చేసి అలాగే ఇచ్చేసినటువంటి జోగిపేట్ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. సో తప్పకుండా సార్ మరి చక్కగా ఎన్నో పాటలు పాడడానికి వచ్చినాము. రావణ దహనం కూడా అయితే దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఆ దహనం నిమ్మలంగా చూసి బయటికి వెళ్ళండి. సో ఎవరు అక్కడ ముందుకు వెళ్ళకూడదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చూడాలి. ఇంటి కుండాలు
రావణ దహనం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తునికి భగవంతునికి అనుసంధానంగా ఉంటూ విశేష సేవలు అందించినటువంటి మరి జోగినాథ స్వామి ఆస్థాన పూజారులు మరి ప్రధాన అర్చకుడు బుద్ధప్ప స్వామి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మరి వేద మంత్రాల సాక్షిగా ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలు ఇలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి వేదం పఠనం గావిస్తున్నటువంటి మరి ప్రధాన అర్చకులు వేదికపై విచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నాం. వారి యొక్క ఆశీస్సులు జోగిపేట రథోత్సవ కమిటీ పైన ఇళ్లపిల్లల సోమేష్ కుమార్ స్వామి గారులను వేదికపైకి సైన్యంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు నేనంటే శంకర హర హర పార్వతీపతే నమః.